షాదీఖాన్కు ₹1 కోటి మంజూరుపై హర్షం వ్యక్తం చేసిన పట్టణ టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు సయ్యద్ హుసేన్ నయాజీ. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి 2014 నుంచి 19 సంవత్సరంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ముస్లిం మైనార్టీల కొరకు షాదీఖానా ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ తర్వాత ప్రభుత్వం మారడం వల్ల గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆ షాదీఖానాకు ఎలాంటి మరమ్మతులు చేయకపోవడంపై బీసీ జనార్దన్ రెడ్డి ₹30 లక్షల సొంత నిధులతో తిరిగి నిర్మాణం చేపట్టడం జరిగింది. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు మళ్లీ దానిని నిలిపివేయడంతో బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో నారా లోకేష్ యువగళం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, బీసీ జనార్దన్ రెడ్డి ప్రజల సమక్షంలో తిరిగి పునర్నిర్మాణం చేపడతారని హామీ ఇవ్వడం జరిగిందని, అందులో భాగంగా బనగానేపల్లి పట్టణంలోనే షాదీఖానాకు ₹1 కోటి మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపిన బనగానేపల్లి పట్టణం ముస్లిం మైనార్టీ నాయకులు. అస్సలాము అలైకుం. నా పేరు సయ్యద్ హుసేన్ నియాజీ, బనగాన పట్టణ ముస్లిం మైనార్టీ టీడీపీ నాయకుడిని. ముఖ్యంగా ఈ లైవ్లో రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 2014-19 మధ్యలో మన ప్రియతమ నాయకుడు బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ షాదీఖానా నిర్మాణం చేపట్టడం జరిగినది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత దీన్ని గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వము 5 సంవత్సరాలు కక్షతో ఒక్క నయా పైసా కూడా మంజూరు చేయలేదు. కక్ష సాధింపు చర్యలుగా చేసింది గత ప్రభుత్వం. మరలా బీసీ జనార్దన్ రెడ్డి గారు ప్రజాగలం బనాపల్లెలో యువగలం యాత్రలో బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో ఓ భారీ బహిరంగ సభ జరిగినది. ఆ యువగలంలో నారా లోకేష్ గారు మరలా ఈ షాదీఖానా గురించి ప్రస్తావించగా జనార్దన్ రెడ్డి గారి సమక్షంలో మరలా ఈ వాగ్దానాన్ని నేను గెలిచిన తర్వాత నిలబెట్టుకుంటానని చెప్పినారు. ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోపే మన బీసీ జనార్దన్ రెడ్డి గారు మంత్రివర్యులు ఈ షాదీఖానా పునర్నిర్మాణానికి ₹1 కోటి మంజూరు చేసినందుకు ప్రత్యేకముగా బనాపల్లె నియోజకవర్గంలోని ముస్లిం ప్రజలందరి తరపున మరియు నా తరపున ప్రత్యేకముగా ధన్యవాదములు తెలుపుచున్నాను. నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సపోర్ట్ నంద్యాల న్యూస్ 9 and thank you for all the support and love.